ఒక అడవిలో ఒక జింక భారంగా కష్టంగా అడుగులు వేస్తూ వెళుతుంది. ఎందుకంటే ఆ జింక నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం చుట్టుపక్కల వెతుకుతుంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనిపించింది. దానికి అటుపక్క నది కూడా ప్రవహిస్తూ ఉంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతుంది ఆ జింక. అప్పుడే దట్టమైన మబ్బులు కూడా కమ్మాయి. ఉరుములు, పిడుగులు పడి దూరంలో ఉన్న గడ్డివాము అంటుకుంది. దాంతో మంటలు చెలరేగాయి. దూరంగా జింకను గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తుంది జింకను తినడానికి. ఎడమ వైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచేసుకుంటున్నాడు ఆ జింకను కొట్టడానికి. ఇంకోవైపు నది వెళ్ళనివ్వడం లేదు. హే భగవాన్, ఆ జింక ఇప్పుడు ఏం చేయాలి? ఏం జరగబోతుంది? ఇంతకీ ఆ జింక బిడ్డకు జన్మనిస్తుందా? బిడ్డ బ్రతుకుతుందా? సింహం జింకను తినేస్తుందా? వేటగాడు జింకను చంపేస్తాడా? లేక అక్కడున్న మంటలు జింకను తగలబెట్టేస్తాయా? ఈ విధంగా ఒకవైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో ఉన్న వేటగాడు, సింహం. కానీ ఆ జింక మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు ఎంత అద్భుతం జరిగిందో మీకు తెలుసా? పిడుగుల కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. దాంతో వేటగాడి బాణం గురి తప్పి సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. జింక పిల్ల తల్లి గర్భం నుండి బయటకు వచ్చేసింది. అది ఆరోగ్యంగా ఉంది. ఏదేమైనా జరగని, నేను బిడ్డకు జన్మనివ్వడం మీదే దృష్టి పెడతాను అనుకుంది ఆ జింక. ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉంటే ఆ జింక పరిస్థితి ఏమయ్యేది? మన జీవితంలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలతో సతమతమవుతూనే ఉంటాము. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చేయవలసింది. దృఢ నిశ్చయంతో, భగవంతుడిపై విశ్వాసంతో చేసే ప్రతి పనిపై దృష్టి పెడితే విజయం తథ్యం. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.